నిజమే. ఇట్స్ ఒక దేశ చరిత్రలో ఒక చారిత్రకమైన దుర్మార్గమైన సంఘటన అది. మతం ఆధారంగా హత్యలు చేయడం, మతం ఆధారంగా దాడులు చేయడం. అంటే ఉగ్రవాదులకు ఇంతకాలం మతం లేదు, వాళ్ళు ఉగ్రవాదులే అని చెప్పుకున్నటువంటి ఎంతోమంది లౌకిక మేధావులు ఇవాళ వాళ్ళు అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా సూటిగా మీ స్టూడియో ద్వారా. మీరేం చెప్తారు? ఉగ్రవాదులకు మతం లేదన్నారు కదా, ఆ ఉగ్రవాదులకు మతమే ఉంది అని వాళ్ళే నిరూపించారు. ఇవాళ మతం ఆధారంగా దాడులు చేసి మతం ఆధారంగా 26 మందిని హత్య చేశారు. అది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత కలత వేసిన సంఘటన అది. అత్యంత విషాదకరమైన సంఘటన. ఈ దేశంలో మన దేశంలో వచ్చి ఎక్కడి నుంచో పక్క దేశం నుంచి వచ్చి హత్యలు చేసి మన కళ్ళ ముందు చూస్తుంటే ప్రతి సగటు మానవుడు 140 కోట్ల ప్రజలు ఇవాళ ఒక ఆవేదన ఆందోళన చెందినటువంటి సందర్భంలో ఇవాళ వార్ అనేది నడుస్తూ ఉంది. చాలా మంది అనుకుంటున్నారు మోడీ గారు వారం 10 రోజులైంది ఇంకా ఏం వారు చేస్తారు అనుకుంటే పాకిస్తాన్ని మొత్తం అణుబాంబులతోటి పేల్చేస్తాడంటే ఏం చేయలేకపోతున్నాడు చర్చ ఈ మధ్య నిన్నమొన్న నుంచి స్టార్ట్ అవుతుంది. వార్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. అంటే వార్ అనేది డైరెక్ట్గా బార్డర్లో పెట్టి పిరంగులు ఎత్తిపెట్టి లేదా అటువంటి విమానాలతో బాంబులు వేసినంత మాత్రాన వార్ కాదు. వార్లో చాలా డైమెన్షన్స్ ఉంటాయి. డిప్లొమాటిక్ వార్ ఉంటుంది, ఎకనామిక్ వార్ ఉంటుంది, గ్లోబల్ సిచ్యువేషన్ని మార్చడానికి మొత్తం ప్రపంచంలో దేశాలను కన్విన్స్ చేసుకోవడానికి వార్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వార్ అగైనెస్ట్ పాకిస్తాన్ ఆల్రెడీ స్టార్టెడ్. డెఫినెట్గా అక్కడ ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని ఏరివేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది, శిక్ష వేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు కేవలం బార్డర్లో నిలబడి కొట్లాడినంత మాత్రాన అది వార్ కాదు. దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. సామధాన భేద దండోపాయాలు ఎట్లయితే మనం అనుకుంటామో వార్ అనేది చివరి అంశంగా అంతకుముందు చేయాల్సిందంతా చేస్తుంది.